మిథున రాశి. ఈ రాశిలో మల్టీ టాస్కింగ్ సంబంధించిన చదువు, తర్వాత డిజిటల్ లెర్నింగ్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి మంచి అవకాశాలు వస్తాయి. విదేశాలు వెళ్ళడానికి కానీ లేదా ఇక్కడిక్కడే వేరే స్థానానికి వెళ్ళి చదువుకోవడం కానీ, ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు అంటే మీరున్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ చదువుకోవడానికి కనిపిస్తోంది. ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక రాసినా కానీ మంచి మార్కులు వచ్చేటట్టుగా, లేదా గతంలో రాసినవి ఇప్పుడు రిజల్ట్స్ మంచిగా వచ్చేటట్టుగా, ఇలాగా మీకు ఏదో ఒక మంచి అయ్యే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్లానింగ్ వేసుకుని కెరియర్ని బిల్డప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీ మాటల వల్ల మీరు ఉద్యోగం కోల్పోవడం కానీ, మీ సహోద్యోగులలో అవమానపడడం కానీ జరిగే అవకాశం కనబడుతుంది. తద్వారా మీ యొక్క యజమాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగాను, మీరొక టార్గెట్ అయ్యేటట్టుగా కనబడుతున్నారు. జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపార పరంగా చూసినట్టయితే కనుక ట్రేడింగ్ సంబంధించి, ప్రచురణ, ప్రింటింగ్ రంగాలకు సంబంధించిన వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి. వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఖర్చులు ఎక్కువ కనబడుతున్నాయి. అనవసరమైన నష్టాలు కూడా గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేసుకోండి. భూమి విస్తరణ సమయంలో లేదా కొనుగోలు సమయంలో, కౌలుకి ఇచ్చే సమయంలో మీరు నష్టపోయే అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ ఒత్తిడి కనబడుతోంది మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు గతంలో ఉండి ఉంటే అవి పరిష్కారం అవుతాయి. కుటుంబంలో కీలకమైన ఒక వార్త మీకు వచ్చేటట్టుగా కనబడుతోంది. అది బంధువుల నుంచి కానీ, స్నేహితుల నుంచి కానీ ఆ వార్త మిమ్మల్ని చేరే విధంగా సూచనలు కనబడుతున్నాయి. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకోండి. అయితే పరిహారంగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి పూజ చేసుకోవడంతో పాటు పసుపు, గంధంతో దీపారాధన చేసినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు.